అవతల వాళ్ళకి విసుకొచ్చింది అనుకో, ఏమిటి సోదంటారు, ఇప్పుడు అవసరమా అంటారు. అంటే మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం. మన అందరి నోట చాలా అనవసరపు మాటలే వస్తూ ఉంటాయి. ఊరికే కాసేపు కూర్చుని ఆశమ్మ బోషమ్మ ఆకాక ఈహి అని కబుర్లు, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే ఓ మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా? ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా? ఇంతసేపు చెప్పుకున్నారు. 2 గంటలు వాగాక ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ మాట 2 గంటలకు ముందు అనుకుంటే 2 గంటలు కలిసి వచ్చేది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నట్టు? పైగా ఇవాళ ఇంకో ప్రమాదం ఉందండి ప్రత్యేకంగా. ఈ 5-6 ఏళ్ల బట్టి ఒక ప్రమాదం ఏంటంటే, ఇందులో ఎవరు రికార్డు చేస్తున్నారో తెలియదు, కొంపలు అటుకుపోతాయి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ప్యాంట్ వేసుకొస్తాడు, లోపల ఉంటుంది, పెట్టేస్తాడు, నొక్కేస్తాడు అక్కడే. మనం ఏదో మామూలుగా అన్నీ మాట్లాడేస్తూ ఉంటాం, అవన్నీ నొక్కేసిన తర్వాత ఫేస్బుక్లో పెట్టి ఈయన అభిప్రాయాలు ఇవి అని పెట్టేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడి నుంచి ఆ వాయిస్ ఆయిందా కాదా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్నున్నాయో ఇక్కడ, శ్మశానం వరకు అన్నీ పరీక్షలే. ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి. మాట్లాడడం మహాపాపం, ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం. అయినా మీద మాకు చేతనైన విద్య అది ఒకటే, ఏం చేయమంటావు? 2 గంటలు మాట్లాడక తప్పదు ఇక్కడ.